The Chennai Shopping Mall Shravana Sambaram KG sale Nakshi Jewelry Mela flat 50% off. As you keep growing, మిమ్మల్ని కంటిన్యూస్గా ఒక ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నువ్వు తమ్ముని బాగా చూసుకో, లేకపోతే అది చూసుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది చేస్తే తప్పు అని కాన్స్టెంట్లీ లైక్ Ayn Rand wrote a very beautiful article in a book called The New Left, Anti-Industrial Revolution. ఇందులో ఒక చాప్టర్లో కంప్రాచ్యూస్ అని, అది కంప్రాచ్యూస్ వర్ ఏన్షియంట్ ట్రైబ్. వాళ్ళు ఏంటంటే మనుషుల్ని డిస్ఫిగర్ చేశారు. వాళ్ళు లావ్ అయిపోయి లేకపోతే సన్నగా అయిపోయి సర్కస్లో ఫ్రీక్స్ షోస్లో పెట్టేవాళ్ళు. వాళ్ళని చూసి జనాలు ఎంటర్టైన్ అవ్వడానికి. యూనో, సో Ayn Rand ఏముందంటే మోడర్న్ డే కంప్రాచ్యూస్ ఆర్ స్మార్ట్. దే డోంట్ డిస్టార్ట్ బాడీస్, దే డిస్టార్ట్ మైండ్స్. చూడటానికి పర్ఫెక్ట్ మనిషిలాగా ఉంటాడు అన్ని విధాలుగా, లోపల మైండ్ మొత్తం డిస్ఫిగర్ అయిపోయి ఉంటుంది. ఆ డిస్ఫిగర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సొసైటల్ పర్పసెస్ కోసం మీకు సిన్, పాపం, పుణ్యం, లీగల్, ఇల్లీగల్, మారల్, సోషల్ యాక్సెప్టెన్స్, ఇలాంటి 5-6 బంధాలతోటి మీరు ఇష్టం వచ్చినట్టు బతకకుండా అవతల వాళ్ళకి నచ్చేలా బతకటం అనేది ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో మీ లైఫ్ అంతా కూడా ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యుర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. అవును, ఈ మధ్యలో ఉన్నదే మీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో మీకు లోసు, హైసు, డిప్రెషన్స్, ఫీలింగ్ ఆఫ్ ఫెయిల్యూరు అన్నీ కూడా దాని డెరివేటివ్స్ దాంట్లోంచి. సో ఏ రోజైతే యువర్ ఎవ్రీ డెసిషన్ మీరు కాన్షియస్గా మీకోసం తీసుకున్నప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్స్ అని ఉండవు అసలు. అసలు బట్ అసలు ఆ చుట్టూ ఉండే ప్రపంచం నుంచి కట్ ఆఫ్ చేసుకునే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. చాలా మందికి మీరు చెప్తున్న విషయాలన్నీ బుర్రకి బోధపడతాయి, బట్ బయటికి రావడం కష్టం అవుతుంది. హౌ డు యూ డీల్ విత్ దట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ డిజైన్ టు అండర్స్టాండ్. ఐ థింక్ ఇట్స్ అగెయిన్స్ట్ నేచర్ యాక్చువల్లీ. ఎందుకంటే నేచర్లో కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, మీరు యానిమల్స్లో తీసుకున్న కుక్కలు కొట్టుకునో లేకపోతే ఈ కొట్టుకునో మనుషులు అట్లా వేరే వేరే ఎక్స్క్యూజ్ తోటి కొట్టుకుంటాం అని కొట్టుకుంటాం అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే మీరు బోర్డు అంతా చచ్చిపోతారు. ఫస్ట్ ఏం చేయాలో తెలియదు, పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయేవారు. యూనో, సో అవతలోని అర్థం చేసుకోకపోవడం, అవతలోడి పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోకపోవడం నుంచే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎక్కడైనా. సో ఇప్పుడు అలాంటి దాంట్లో మీకు అది స్టడీ చేసి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఐ నెవర్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీవన్. అది ఎందుకు? బికాస్ ఐ బిలీవ్ ఈచ్ ఆఫ్ అస్ ఆర్ బార్న్. మనం బార్న్ అయినప్పుడు ఒక బ్లాంక్ మైండ్తో పుట్టాం. నేను పుట్టిన సర్కమ్స్టాన్సెస్లో నా పేరెంట్స్, నా చుట్టూ ఉన్నోళ్ళు, నా ఎక్స్పీరియన్సెస్, నేను చదివిన బుక్స్ ఇవన్నీ కలిపి దాని రెసిడ్యూ నుంచి నా పర్సనల్ డెవలప్ అవుతుంది. దట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ విత్ యూ. ఎందుకంటే మీరు పుట్టిన సర్కమ్స్టాన్స్, ఇందాక నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని మీకు వేరు ఉంటాయి. అవును, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. అప్పుడు నన్ను మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ ఫండమెంటల్ మిస్టేక్. అప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు మీరు ఐదర్ బ్లైండ్గా నన్ను నమ్మాలి, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో ఒక పార్టీయో గ్రూపో లేకపోతే ఎంప్లాయీ గాను, ఎక్స్ గాను, వై గాను. బట్ డీప్ ఇన్సైడ్ మీ పర్సనాలిటీ ఉండదు. అది ఎంత స్ట్రాంగ్గా మీరు బయట పెట్టగలుగుతారు, దాస్తున్నారా లేకపోతే మీకు మీరే గిల్టీగా ఫీల్ అవుతున్నారా, ఏంటి ఇలాగా ఆలోచిస్తున్నాను అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 commandmentsలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమాండ్మెంట్ ఈజ్ దౌ షల్ నాట్ కవెట్ దై నైబర్స్ వైఫ్. అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు అది రాసినప్పుడే ఇలాంటి బుద్ధులు ఉంటాయని వాళ్ళకి అర్థమైంది, ఎవరైతే రాశారో దేవుడా ఎవర్ ఇట్ ఈస్. యూనో, అప్పుడు నేనేమంటానంటే పక్కింటోడి భార్య అని చూడకూడదు, కరెక్టే. కానీ పక్కింటోడి భార్య మేఘన్ ఫాక్స్ లాగా ఉంటే ఏంటి పరిస్థితి? అప్పుడు చూడకూడదు అనేది కరెక్ట్, ఓకే ఫైన్. కానీ మనకున్న మైండే, మనకున్న బుద్ధో చూసేలా చేస్తుంది. అప్పుడు ఏంటి, మీరు సీక్రెట్గా చూస్తారు. సీక్రెట్గా చూస్తే ఓకేనా అంటే, బట్ దట్ ఈస్ అగైన్ ఏ హ్యూజ్ అదర్ ఆస్పెక్ట్. సిమిలర్లీ నేను ఒక చోట పని చేస్తున్నా, నా బాస్కి నాకన్నా మంచి లైఫ్ స్టైల్ ఉంది, ఆడ కారు ఉంది, నా దగ్గర లేదు, ఆడ దగ్గర ఏదో ఉంది. అప్పుడు నేను ఈయన కొట్టేసి తీసుకోవాలని నేను అనుకోవచ్చు కదా. బట్ దెన్ ఐఎమ్ స్టాప్ బై మై ఫియర్ or the legal aspect, తర్వాత కాన్సిక్వెన్స్ అని కొంతమంది చేసేయచ్చు, విచ్ విల్ బికమ్ క్రిమినల్స్ ఇన్ ద
వ్యూ ఆఫ్ సొసైటీ. సొసైటీ అండ్ సో ఇప్పుడు గుడ్ బ్యాడ్ అనేది లేదు, పాపం పుణ్యం లేదు, ఇవన్నీ కూడా మనం పర్స్పెక్టివ్స్లో క్రియేట్ చేసుకునే అర్థమైన రోజు మీరు నిజంగా చాలా హ్యాపీగా అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎలా బతకాలి అనేది అండర్స్టాండింగ్తో బతకాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్, అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ మీకున్న రిలేషన్షిప్స్. రైట్. అట్లా చాలాసార్లు ఏంటంటే సొల్యూషన్ కాకుండా దే ఓన్లీ వాంట్ టు టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్. కరెక్ట్. ఎందుకంటే సొల్యూషన్ వచ్చేస్తే మళ్ళీ మీకు బరువు పడుతుంది. దెన్ యూ లుక్ ఫర్ అనదర్ ప్రాబ్లం. బికాస్ ఆ ప్రాబ్లం లేనిదే మనకు బతకడం చేత కదనా. అంతే. ఇప్పుడు ఉదాహరణకి నాకు పెళ్ళి అయినప్పుడు I basically was a Ilayaraja fan. My wife used to like ghazals. మా ఇంట్లో ఒకే టైప్ వాడుతుంది చిన్నది. ఇళయరాజా తనకేస్తుంది, నాకు గజల్ ఎలా కూడుతుంది. అప్పుడు నేను ఏం చేసేవాడిని, నేను రోడ్ మీదకి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చుని వాక్మెన్ వినేవాడిని ఇళయరాజా సాంగ్స్. అది నా దృష్టిలో సొల్యూషన్. బట్ తన దృష్టిలో ఇట్ ఈస్ డిఫైన్. అంటే అప్పుడు తన టేస్ట్కి నన్ను కన్వర్ట్ అవ్వాలి అని అనుకోవడానికి, లేకపోతే నా టేస్ట్కి నువ్వు కన్వర్ట్ అవ్వాలప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మీరు అనుకోలేదు. అది కాకుండా నేను అనుకోలేదు. నేను ఎందుకంటే నేను ఎవరిని కూడా I will not ask them to change. I will not ask anybody to live for నాలాగా బతకడం నేను ఎవరిని అడగను, నా కోసం బతకమని నేను ఎవరిని అడగను. That individuality I think is the most biggest gift nature or God has given us. ఆ ఇండివిజువాలిటీని మీరు సొసైటీ కోసం త్యాగం చేసినప్పుడే మీరు బతికే విధానం అంతా కూడా ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ హెడేక్. అసలు ఎలా బ్రతకాలి అనే క్వశ్చన్కి వాట్ ఈస్ ద ట్రిగ్గర్, పాసిబుల్ ట్రిగ్గర్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఆర్ జర్నీ? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ వరకు కూడా బతికాను అంతే. బతకడం అంటే ఎలా బతికాము, పొద్దున్న లేసాం, భోజనం చేసాం, టిఫిన్ తిన్నాం, ఏదో చదవమన్నారు చదివాం, స్కూల్కి వెళ్ళాం, ఎగ్జామ్స్ రాసాం, ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు. అదే అంటే దిస్ ఇస్ జస్ట్ రొటీన్, డే ఆఫ్టర్ డే ఆఫ్ రెపిటేషన్ ఆఫ్ దట్. ఏ రోజైతే కాన్షియస్గా నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని ఒక ఆబ్జెక్టివ్ నేను తెచ్చుకున్నాను ఒకరోజు, వేరియస్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, అప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ గోల్కి రీచ్ అవ్వటానికి ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. మీరు రీచ్ అవ్వకపోవచ్చు, చాలా ఫాస్ట్గా అవ్వచ్చు, లేకపోతే స్లోగా అవ్వచ్చు, కానీ ఎవ్రీ థాట్ మీరు బతికిన ప్రతి నిమిషం ప్రతి క్షణం దాని వైపు చూస్తున్నారు కాబట్టి మీరు అడుగు వేయటం ఉండదు. అడిగేసారా, పరిగెత్తారా, కింద పడ్డారా, మళ్ళీ లెగిసారా అని, కానీ యు ఆర్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ దట్ ఈస్ ద రైట్ వే టు లివ్. అప్పుడు దానికి ఆబ్జెక్టివ్ అనేది లేకపోయినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు యు ఆర్ రిపీటింగ్ ఎవ్రీ డే అది వితౌట్ ఎనీ చేంజ్ అట్ ఆల్. సో ప్రయత్నం అనేది ముఖ్యం, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. కానీ దానికి ఆబ్జెక్టివ్ కావాలి, అదే మిషన్ ఆబ్జెక్టివ్. అక్కడికి నేను రీచ్ అవ్వాలి, ఇది చేయాలి, అదేం గొప్పగా అవ్వట్లేదు, అది మీ ఇష్టం, అది ఏంటనేది. ఇప్పుడు మీరు సినిమా తీయాలనుకుంటారు, హిమాలయాస్కి నడిచి వెళ్ళాలి కూడా, అది కూడా ఆబ్జెక్టివే. ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్ వాట్ యూ వాంట్, అది వేరే చెప్పింది కాదు. మీరు ఫీల్ అయ్యి ఇలా చేస్తే ఐ విల్ జస్ట్ హ్యావ్ మై హ్యాపీనెస్ ఏదో మీరు అనుకున్నప్పుడు దట్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ బికమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్డ్ టు జస్ట్ రిపీటింగ్ ఎవ్రీ డే. మీ దృష్టిలో అలా అనుకోవడానికి రోజువారీ చర్యలకి దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్, బికాజ్ ఈ రోజువారీ చర్యలన్నీ కూడా సొసైటీనో ఇంకో కండిషనింగ్ ముసుగులో కొట్టుకుపోతున్నాం. సో అక్కడి నుంచి దెర్ ఇస్ అ డిస్టార్షన్ ఇన్ ద ఆబ్జెక్టివ్ అండ్ ద ఇది అంటారు. ఇదో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్ అనేది ఇట్ షుడ్ నెవర్ బి ఎ పర్సన్. అంటే ఇప్పుడు నేను నా భార్యను ప్రేమిస్తానా, లేకపోతే నా కొడుకు కోసం, లేకపోతే ఎవరు అనదర్ హ్యూమన్ బీయింగ్కి రిలేటెడ్ ఉన్న దానికి ఆబ్జెక్టివ్ అనేది దట్ ఈస్ డేంజరస్. ఎందుకంటే దట్ పర్సన్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్. అంతే కదా. కానీ మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే అది నా కంట్రోల్లో ఉంది. నేను మంచి సినిమా తీయగలుగుతాను, తీయడానికి ఎంత ట్రై చేస్తాను, ఏం చేస్తాను అనేది. వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ ఓన్లీ యూ కెన్ ఫెయిల్ ఇట్, ద అదర్ పర్సన్ కెనాట్ ఫెయిల్ యూ. కరెక్ట్. మీ ఎఫర్ట్, మీ అటెంప్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి యూ విల్ నెవర్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్లో మీరు ఒక వ్యక్తిని నమ్ముకుని
ఒక భార్యనో భర్తనో లేకపోతే ఒక ఫ్రెండ్నో లేకపోతే ఏదో ఏదో అలాంటివి చేసినప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ చేంజ్ కాబట్టి మీ 20 years 30 years జర్నీ తర్వాత వన్ ఫైన్ డే విల్ బీ నథింగ్. సో అమ్మ కోసం పిల్లల్ని చాలా ప్రేమగా పెంచి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి చదువు చేపించి పెళ్లి చేసి ఆడ ఫైనల్గా ఆడ మిమ్మల్ని ఒక తను తాంతాడు. అప్పుడు ఇట్ మీన్స్ వేస్టింగ్ ఎవ్రీథింగ్ బికాస్ దట్ పర్సన్ చేంజ్ యూ డిడ్ నాట్. కరెక్ట్. So that cannot be a driving goal. Human should never be the objective. So what could be an objective then according to you? Like this. See, నాకు చాలా డబ్బులు సంపాదించాను, నేను హిమాలయాలకు నడిచి వెళ్ళిపోతాను, లేకపోతే అసలు ఏ పని చేయను, అది దట్ ఆల్సో కెన్ బి ఆబ్జెక్టివ్ ఇఫ్ యు ఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్. యూనో అప్పుడు ఏంటి మీరు నేను అనుకోండి, I look forward to every time I wake up in the morning. I just get a pleasure to see that this is what I can do. This is what I'm supposed to do today. These meetings now ఉన్నాయి X and Y. Continuous excitement on that. So excitement is the actual point. You know? Right. Excitement is an emotion actually. If you look at it, you know, మీరు ఇప్పుడు అంటే ప్యూర్లీ హ్యాపీనెస్ సాడ్నెస్ అనేది దేర్ అసోసియేటెడ్ విత్ మెమరీస్. దేర్ అబౌట్ డిగ్రీస్. అది కరెక్ట్. ఒకరోజు సాడ్గా ఉండొచ్చు, ఒకరోజు హ్యాపీగా ఉండొచ్చు, ఒక మూమెంట్ ఇది మారచ్చు. ఎక్సైట్మెంట్ ఆల్సో క్యాన్ బి నెగటివ్ బట్ స్టిల్ ఇట్ మేక్స్ యూ ఫీల్ అలైవ్. కరెక్ట్. Because excitement is negative because it is temporary. I mean, see, you have taken a decision where there is a certain risk, for example. But still that is exciting. Correct. మీ adrenaline rush అయితే వస్తుంది కదా మీకు. సో కంటిన్యూస్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవటం ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్. ఎలా బతకాలంటే ఎక్సైట్మెంట్తో బతకాలి, వన్ సింగిల్ వర్డ్. అప్పుడు అది మీకు ప్యాషన్ ఇస్తుంది. యూ మైట్ యువర్ సెల్ఫ్ బీ సైకింగ్ యువర్ సెల్ఫ్ అప్, బట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. మీరు ఒక దాన్ని ఆస్వాదించాలి అనేది ఆబ్జెక్ట్లో ఉండదు, అది మీరు ఫీల్ అయ్యే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లోని సినిమాకి వెళ్తే థియేటర్కి ఎంటర్ అయ్యే ముందు నాకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వండి. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ సెక్షువల్ ఎక్సైట్మెంట్. అంటే ఒక ఏదో చూసేస్తున్నాను అక్కడ ఏదో అయిపోతుంది అని ఒక అడ్రినలిన్ రష్ ఉండేది నాకు అసలు. అండ్ నాట్ ఓన్లీ నెసెసరీ ఫిల్మ్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ విచ్ ఎక్సైట్స్ మీ ఆన్ ఏ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్లో. ఆ ప్లేస్కి వెళ్ళడం, లేకపోతే ఏదో ఒక ట్రావెల్ ఆస్పెక్ట్, ముదుమలై ఫారెస్ట్లో నడిచి వెళ్ళటం, ఎవ్రీథింగ్ ఐ విల్ క్రియేట్. అండ్ ఇప్పుడు అబ్జెక్టివ్ కూడా మీకు లాంగ్ టర్మ్ ఉండాల్సిన అవసరం లేదు. అబ్జెక్టివ్ క్యాన్ బి షార్ట్ టర్మ్. ఈ మంత్ ఎండ్ లోపల ఇది చేయాలి అంటే ఆ మంత్ అంతా కూడా మీకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. దెన్ యూ క్యాన్ చేంజ్ ఇట్ టు సమ్ అదర్ ఆబ్జెక్టివ్. సమ్ అదర్ ఆబ్జెక్టివ్. సో ఈ ప్రాసెస్లో నా లైఫ్ అయ్యే లోపల, నేను చచ్చిపోయే లోపల ఇది చేయాలి అలాంటి అబ్జెక్టివ్ అవసరం లేదన్న. ఈ ప్రాసెస్లో పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేసి రోజుకి 10 push-ups అది ఇంక్రీజ్ చేసి 40 push-ups దట్ ఆల్సో ఈస్ అన్ ఆబ్జెక్టివ్. చాలా మందికి నాకు ప్రపంచం చూసేయాలి, ఐ వాంట్ టు ట్రావెల్ అండ్ ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్ అని అవన్నీ ఉంటాయి. కానీ అడ్డొచ్చేవి ఏంటంటే కుటుంబం, భార్యను తీసుకుని వెళ్ళాలి, ఆఫీస్లో బాస్ లీవ్ ఇవ్వడు, చేతిలో డబ్బు లేవు, ఇవన్నీ. సో హౌ డు యూ మేక్ పీస్? ఇది పాయింట్. ఇంకొకళ్ళ కోసం బతకటం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నోబడీ షుడ్. ఎలా బతకాలి అంటే ఇంకొకళ్ళ కోసం బతకూడదు. ఇందాకేమన్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు బతకాలన్నా, ఇంకొకళ్ళ కోసం బతకపోవటం అనేది ఫస్ట్ చేయాల్సిన పని. అది ఎలా బతకాలంటే, అంటే భార్య రాకపోయినా ఎవరైనా సరే, ఎనీబడి ఎక్సెప్ట్ ఫర్ యూ, నోబడీ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే మీ హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేస్తాడు. దానికి యాడ్ అయిన వాళ్ళు they're worth it. Anytime they subtract it or they create a pressure, they should be out of your life. అది ఎవరు, మీ పిల్లల, భార్య, ఇళ్ళాలి, ఎవరైనా సరే, ఎనీబడి హూ కమ్స్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఎక్సైట్మెంట్ షుడ్ బి మర్సిలెస్లీ టేకెన్ అవే. చాలామంది ఇప్పుడు కుటుంబ సమేతంగా ఉండే వ్యక్తులందరూ కూడా ఇప్పుడు చూసి మీ మీద దాడికి వస్తారు. రామ్ గోపాల్ వర్మ గారు, టెంపరీ ఎక్సైట్మెంట్ కోసం మీరు ఒక వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారా అని చెప్పి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు. ద పాయింట్, ఇది చాలా మందికి తెలుస్తుంది, వాళ్ళు బయటికి చెప్తారు అంతే. ఇప్పుడు మీకు ఉన్న ప్రాబ్లమ్స్, మనిషికి ఎప్పుడన్నా మీరు చూస్తే అది ప్రాబ్లమ్స్ అన్నీ ఆర్ రిలేటెడ్ టు ద పీపుల్ అరౌండ్. ఇప్పుడు నాకు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇళయరాజా గారు ఒక పర్టికులర్ టైంలో విలేజ్లో ఉండేవారు. అక్కడికి ఆయన చెన్నై వచ్చేమని ఆయన కజిన్ ఎవరు చెప్పారు.
చెన్నై ఇక్కడే నేను చెన్నైలో ఎలా బతుకుతున్నాను అంటే చెన్నైలో కుక్క కూడా బతుకుతుంది చెప్పాడు ఆయన. అది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కుక్క ఎలా బతుకుతుంది అసలు, దానికి మ్యాక్సిమం కావాల్సింది ఫుడ్. అది ఎక్కడో చెత్తకుండీలోనో ఎక్కడో అక్కడో హోటల్ బయట ఎక్కడో చోట ఏదో ఒకటి దొరుకుతుంది. ఇట్ కీప్స్ లివింగ్. అదే కుక్కకు ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ పిల్లలకి వెళ్ళి పెట్టాలి అది పెట్టాలి అంటే దట్ బికమ్స్ ద ప్రెజర్ పాయింట్. మీకు ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకున్నప్పుడు ఉండదు. ఇప్పుడు నీషే ఏమనంటే లైక్ ఎ క్యామెల్ ఇస్ మ్యాన్, he kneels and lets himself be laden with burdens of responsibilities, you know, and then when the going is tough, he says, yeah, life is hard to bear, but all he has to do is to shrug the load off and run. ఇప్పుడు షగ్గింగ్ ద లోడ్ అంటే మనకేంటి, ఎంతసేపు పిల్లల్ని చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, పక్కన చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి అని ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెట్టి అదే మహానుభావుడు అని మీకు ఒక లేబుల్ వేసి పెట్టారు. కాబట్టి మీ మనసులో మీకు ఇష్టం లేకపోయినా అది మీరు చేస్తారు. అది చేసినప్పుడు ఏమవుతుంది, ద నెగిటివ్ ఎనర్జీ విల్ బి బిల్డింగ్ ఇన్సైడ్ యూ, బికాస్ యూఆర్ డూయింగ్ వాట్ యూఆర్ సపోజ్ టు డూ, నాట్ వాట్ యూ వాంట్ టు డూ. నా భార్యని నేను సినిమాకి తీసుకెళ్ళాలని నాకు అనిపించినప్పటికి ఉన్న డిఫరెన్స్కి తీసుకెళ్ళకపోతే చంపుతుందిరా బాబు అని చేసుకోవడం అప్పుడేంటి తన కోసం చేస్తున్నా. రైట్. ఐఎమ్ హేటింగ్ ఎవ్రీ మూమెంట్ of that journey to go and sit in the theater to come outside. But if I want it, I am having pleasure because నా decision నాది కాబట్టి. మరి నీ సుఖమే నేను కోరుతున్నాను కాన్సెప్ట్ ఉంది. సపోజ్ సంబడి derives real happiness or high in making another person happy, then what do they do? ఇది అంటే అప్పుడు అతను అనుకున్నట్టే కదా, మై హ్యాపీనెస్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ సమ్ వన్ విచ్ ఇస్ మై డెసిషన్ ఓన్లీ. నో, అదే డెసిషన్ మన దగ్గర ఉండాలి, అది డెసిషన్ మన దగ్గర ఉండాలండి, అంతే కదా. యా, ఎందుకంటే అందరికీ రోజు నిత్యం ఏదో సాధించాలి అని గోల్స్ ఉండకపోవచ్చు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో బాధపడతారు, ఎవరో ఏదో కోపగిస్తారు అని వాళ్ళ కోసం చేయటానికి ఒక ప్రెషర్ తోటి మీకు అనిపించేయడానికి ఉంది కదా డిఫరెన్స్. యా, ఈ హోల్ ప్రాసెస్లో బిగ్గెస్ట్ డెటరెంట్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారా, రిలీజియన్ అంటారా, లేక లెథార్జీ అండ్ ప్రోకాస్టినేషన్ అంటారా? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీ దృష్టిలో? ఐ ఫీల్ అంటే ఇప్పుడు రిలీజియన్ అనేది బికాస్ పాపం పుణ్యం అనేది దే ఆర్ గోయింగ్ టు బి మెజర్డ్ వెన్ యూ డై. పాపం పుణ్యంకి ఏమి లింక్ చేశారు, స్వర్గం నరకం, యూనో అది ఇప్పుడు నేను పోయినప్పుడు వస్తుంది, అది మాట్లాడతాం కానీ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ ద రియాక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్. ఎందుకంటే మీరు ఇంటరాక్ట్ అయ్యేది మనుషులే కదా. సో వాళ్ళు ఏదో అనేస్తారు, అనేసుకుంటారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, అనేసారు అని అంటారు. కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దట్ ప్రెషర్ పీపుల్ అరౌండ్. అందుకని పీపుల్ అరౌండ్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ క్రియేటర్స్. వాళ్ళని కేర్ చేయని రోజు మీకన్నా హ్యాపీ పర్సన్ ఎవడో ఉండడు. అదేదో ఎలా ఉందంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా చాలా తెలివైన వాడు అన్నాడు, ఇంకోటేమో పెచ్చినా కొడుకు అంటారు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే వాడి పర్సెప్షన్లో అతనికి ఉన్న నాలెడ్జ్ వాటి నేను సేమ్ పర్సన్, కానీ అతను నన్ను చూసే విధానం ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా వాడి వరల్డ్లో నేను వేరు. సో ఐ విల్ బి టాలరెంట్ టు దట్. ఇప్పుడు ఆడు పొగిడాడు అని నేను, ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. నేను అనుకునే దానికన్నా మీరు ఎక్కువ పొగిడితే మీరు ఫూల్ అనుకుంటాను, అనుకున్న దానికన్నా మీరు తను క్రిటిసైజ్ ఎక్కువ చేసినా ఫూల్ అనుకుంటాను. ఎందుకంటే మై మెజర్మెంట్ ఈజ్ ఓన్లీ మీ, ఐ డోంట్ లెట్ సమ్వన్ ఎల్స్ మెజర్ మీ. యా, ఈ కాంటెక్స్లో బిగ్గెస్ట్ డెటరెంట్ ఇస్ అటాచ్మెంట్ అని అనిపిస్తుంది చాలా వరకు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు ఓపెన్గా షేర్ చేసుకునేవి రిలేషన్షిప్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇది నాకు దిస్ ఈస్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై హ్యాపీనెస్ అండ్ మై ఆబ్జెక్టివ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని అనుకున్నప్పుడు దానిలో వచ్చే ఎమోషనల్ టర్మాయిల్ ఎలా డీల్ చేసుకున్నారు? అసలు ఎమోషనల్ టర్మాయిలే ఫీల్ అవ్వలేదా? ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే నిన్నటి వరకు మనిషిని చూశారు, ఒక మనిషి మీతో రోజు భోజనం చేయడం, యూఆర్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. ఇవాళ నుంచి మీరు బ్రేకప్ అయిపోయాక మనిషి ఉండరు మీ లైఫ్లో. హౌ డు యూ విజువలైజ్ దట్ పాసిబిలిటీ? దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, ఇప్పుడు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ మై ఫాదర్. ఆబ్వియస్లీ నేను పుట్టిన తర్వాత స్కూలు గీలు అన్నీ అయిపోయి నేను ఇంజనీరింగ్ వచ్చాను. ఇంజనీరింగ్ కూడా అయిపోయిన తర్వాత అప్పటికి మా ఫాదర్ కొంచెం ఇన్సెక్యూర్, అంటే స్టూడియోలో జాబ్ ఉంటుందా, లేకపోతే కొత్త టెక్నాలజీ వచ్చేసింది, సో రిటైర్మెంట్కి ఏం చేయాలి అనుకునే టైంకి ఆయనకి మా అంకుల్ ఎవరో ఒక షాప్ ఇచ్చారు. ఏదైనా
ఈయన జ్యూస్ షాప్ ఏదో పెడదామని మా ఫాదర్ ప్లాన్. నేను అదే టైంలో ఒక వీడియో లైబ్రరీ పెడదామని నేను ఒక ఐడియా వేసాను. అది వెళ్ళి మా ఫాదర్ని అడిగా, నా షాప్ నాకేమో వీడియో లైబ్రరీ పెట్టుకుంటాను. మా ఫాదర్ నా దగ్గర ఏమనుకున్నా, తర్వాత మా అంకుల్కో ఎవరికో నేను రిటైర్మెంట్ కోసం ఉంచుకుంటే అది కూడా అడిగేస్తున్నాడు వాడు. ఇది మా అంకుల్ నాకు చెప్పారు. ఇంకా నాకు బార్ కూడా గుర్తుంది, మధు బార్ అని అమీర్పేటలో. అప్పుడు నేను నిజంగా ఎఫెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఒకటి మై గిల్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ మా ఫాదర్కి ఇస్తే మా అంకులు నేను నా కోసం నాకు ఇచ్చేయమని అడిగేది ఆ వీడియో లైబ్రరీ బిజినెస్ నడుస్తుందా లేదా ఏంటో తెలీదు. మా ఫాదర్ డెసిషన్ తీసుకుంటే ఆయనది హీస్ గాట్ ఎవ్రీ రైట్ టు డిసైడ్ వాట్ హీ వాంట్స్ బికాస్ దట్ బిలాంగ్స్ టు హిమ్, నాట్ టు మీ. కానీ నాకు జ్యూస్ పార్లర్ నడవదు, వీడియో లైబ్రరీయే నడుస్తుంది అనేది నా. కానీ మా అంకుల్ చెప్పేటప్పటికి నేను ఆ ఎమోషన్ తోటి మా ఫాదర్కి వెళ్ళి చెప్పేసి, సరే నేను వద్దు నాకు అని నేను చెప్పేద్దాం అనుకున్నాను. నేను నడుస్తూ ఉంటే అమీర్పేట నుంచి పంజాగుట్కి స్లోగా ఎమోషన్స్ గాట్ దిస్ బై మై లాజిక్. నా లాజిక్ ఏమైందంటే, నేను ఇంత స్ట్రాంగ్గా నమ్మినప్పుడు అట్ ద మోస్ట్ వీడియో లైబ్రరీ పెడితే 2-3 months ఒక తెలుస్తుంది అది నడుస్తుందా లేదా మూసేయాలి. అప్పుడు ఎనీవే యూ కెన్ డూ ఈజ్ ఇన్ కేస్ హీ వాంట్స్ టు జ్యూస్ థింగ్. ఓకే, బట్ ఇది వర్కౌట్ అయిందంటే ఇట్ చేంజ్ అవర్ లైఫ్స్. మా ఫైనాన్షియల్ ఆస్పెక్టు ఇది అది అన్నీ మారిపోతాయి. అప్పుడు నేనేం డిసిషన్ తీసుకున్నా ఫైనల్గా, ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ మై ఫాదర్ థాట్. ఓకే, సో ఇప్పుడు నేను రూత్లెస్గా అంటే మా నాన్నగారు మనోభావాలను పట్టించుకోకుండా చేశాను అంటే అది నేను ఎవరి కోసం చేశాను, ఆయన కోసం, నా కోసం చేసుకున్నాను. సో బట్ బికాజ్ మై కాన్ఫిడెన్స్ వర్కౌట్ అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ ద రిస్క్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ గివెన్ టైం. అవును. అప్పుడు మా ఫాదర్ ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచి 20 సంవత్సరాలు నాకు చదువు చెప్పించి అన్నీ నేను తీసుకుని ఆ టైంలో నాన్నగారు అంటే బాధపడతారు అనే దాంట్లో నేను తీసుకుంటే ఐ వుంట్ హావ్ బికమ్ ఎనీథింగ్. ఎస్, దట్ ఈస్ సెల్ఫిష్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సెల్ఫిష్నెస్, అప్పుడు నేను ఎందుకు పుట్టాను అసలు? మా ఫాదర్ కోసం పుట్టాను, నా కోసం పుట్టాను. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కోసం పుట్టారా, ఆయన కోసం పుట్టారు. సో ఆ సెల్ఫ్ ఆస్పెక్ట్ అనేది లేకపోతే అసలు బతకడానికి మీనింగ్ లేదు. సో ఇర్రెస్పెక్టివ్ మీ పేరెంట్సా మీ పిల్లల వీళ్ళ వాళ్ళందరూ కూడా దే షుడ్ బికమ్ డివైజెస్ ఫర్ యువర్ ఆబ్జెక్టివ్స్. దాంట్లో వాళ్ళ సైడ్ ఎఫెక్ట్ వాళ్ళు కూడా పెరగచ్చు, కానీ మీ మెయిన్ ఆబ్జెక్టివ్ మిమ్మల్ని పెంచుకోవడం ఉండాలి. అంటే అందరినీ వాడేసుకోమని చెప్తున్నారా? అంతే, 100%. ద డివైజ్, ఏ జీవి అయినా పుట్టింది ఎకో సిస్టంలో వేరే జీవులను వాడటానికి. సో మనం ఎవరు తప్పు అంటున్నారు? అల్ట్రూయిస్టిక్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు ప్రజల కోసం చేయాలి, ఫ్యామిలీ కోసం చేయాలి, పిల్లల కోసం చేయాలి అనేది కాన్స్టెంట్గా మీకోసం మీరు చేయకుండా చేసినప్పుడు ఇందాక నేను డిస్క్రైబ్ చేసిన అక్కడ రెండు వేరే ఉన్నాయి. ఇంకోళ్ళ కోసం ఏం చేయక్కర్లేదు, బట్ అవతల వాళ్ళని వాడేసుకోవడం అనేది అది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా. చెప్తున్నాను, వాడేసుకొని ఎవరిని వాడుకోం మనం. ఆల్ ద టైమ్ వీఆర్ యూజింగ్ పీపుల్ ఆర్ ఎనీథింగ్ వీఆర్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ కదా. ఆఫ్ కోర్స్, అదే కదా నేను చెప్పేది. దాంట్లో మీకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ మా ఇంట్లో పనుడు ఉన్నాడు, ఆడు మనిషే కదా, ఆడికి సేమ్ థింగ్ ఉంది, వాడు ఫైనాన్షియల్గా నాకన్నా తక్కువ, అందుకని ఆడ దగ్గర పని చేస్తున్నాడు అని నేను ఆడు వాడుకున్నట్టే కదా, ఆడుకున్న పొజిషన్ చూసి. అలాగే నేను ఇంకోటి ఎవరి దగ్గర పని చేస్తున్నాను. సో ఇప్పుడు పులి జింకని తింటుంది, జింక గడ్డి తింటుంది. సో దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ నేచర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ యువర్ థింగ్స్ విచ్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. సో దానికి మీరు అది ఆర్డర్ ఆఫ్ నేచర్లో తీసుకోకుండా దానికి ఎగెన్స్ట్గా వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి అంటే అది కానీ మీరు అనేది పులినెస్ జింకనెస్ అనేది మనం కల్టివేట్ చేసుకునే దాన్ని బట్టి మనం మారుతాం, పెరుగుతాం అని, అంతేనా? ఇప్పుడు పులి జింకను చూసినప్పుడు తిండి చూస్తుంది, జింకను చోట్ల. జింకను ఎందుకు చంపుతుంది? తింటానికి చంపుతుంది. ఇప్పుడు పులి జింక గురించి ఆలోచిస్తే పులి అవ్వదు కదా. పులి అవ్వదు అంటే నేచర్ కూడా అంటలేదు నేను. పులి ఈజ్ బీయింగ్ డిజైన్డ్ టు మేక్ యూజ్ ఆఫ్. కరెక్ట్. ఇక్కడ మీరు ఒక కాన్స్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పులి ఎప్పుడు పులిగానే ఉంటుంది, బట్ మనుషుల ఎవల్యూషన్ లో పులినెస్ జింకనెస్ అన్నది వాళ్ళ ఎవల్యూషన్ ని బట్టి పెరుగుతుందా? ఉదాహరణకి మీరు 10 ఏళ్ల క్రితం 10 మందిని వాడుకున్నారు, మీకు ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది కదా మనుషుల్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్స్, ఫిలసాఫికల్ సిస్టమ్స్లో మీరు ఫ్యూడలిజం ఆస్పెక్ట్ అయిపోయింది,
డెమోక్రసీ ఉంది, మిక్స్డ్ ఎకానమీ ఉంది, కమ్యూనిజం ఉంది. వీటన్నిటిలో సపోజిషన్స్ ఏముంటాయి? మనుషులంతా ఒక్కటే అనుకున్నారు. మనుషులంతా ఒకటి కాదు. వాళ్ళ కెపాసిటీస్ వేరు ఉంటాయి, వాళ్ళ టాలెంట్స్ వేరు ఉంటాయి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వేరు ఉంటాయి. సో మీకు ఆ డిఫరెన్స్ అనేది సొసైటీలో లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు అనే దాంట్లో నుంచే మీకు కేపిటలిస్ట్ ఎకానమీ వచ్చింది. యూనో ఈ కమ్యూనిజం ఫెయిల్డ్ ఆల్సో ఈజ్ బికాస్ ఆఫ్ దట్. సో సేమ్ హైరార్కీలో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది. ఒక ఇంట్లో ఒకళ్ళు చాలా కేపబుల్ ఉంటాడు అవడం, ఒకళ్ళు అస్సలు లేదు. వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పాసిబ్లీ దే ఆర్ బోర్న్ ఆల్సో టు ద సేమ్ పర్సన్స్, సర్కమ్స్టెన్స్ కూడా సేమ్. అప్పుడు ఏ విధంగా మీరు ఆ డిఫరెన్స్ చూపిస్తారు? ఇప్పుడు ఆ డిఫరెన్స్ అప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. అతను చాలా సక్సెస్ఫుల్ హస్బెండ్. హీఈస్ హ్యావింగ్ ఎన్ అఫైర్ విత్ సంబడి. సో ఇప్పుడు తను హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద వైఫ్ ఆర్ ఎనీ అసోసియేటెడ్ ఫ్యామిలీ టు జస్ట్ బీ క్వైట్. యూనో ఎందుకు? అసలు నేను లేకపోతే వాళ్ళకి లైఫ్ స్టైల్ అక్కడ. కార్ నేను కొనిచ్చాను, నేను ఇల్లు కట్టించాను, నేను ఇది చేశాను, ఐ డిడ్ సో మచ్. బట్ దట్ ఈస్ నాట్ హౌ దే విల్ ఫీల్. జస్ట్ బికాస్ మీకు ఒక కిరీటం వచ్చేసింది కాబట్టి, వైఫ్ అనే కిరీటం వచ్చింది కాబట్టి మీరు అప్పుడు సోషల్లీ యాక్సెప్టెడ్ దాంట్లో పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి. ఎవరు చెప్పారు? సొసైటీ చెప్తుంది. ఆర్ వేరియస్ కైండ్ ఆఫ్ ఇది ఇందాక అది మీరు వెదర్ ఇట్ ఈస్ రిలీజియన్ రిలేటెడ్ ఆర్ సోషల్ రిలేటెడ్ ఆర్ మారల్ రిలేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదర్స్ ఆర్ టెలింగ్. అప్పుడు ఆ కన్విక్షన్, ఆ కరేజ్ తోటి షీ విల్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు ఆస్క్. బట్ ఇతనికి ఇండిపెండెంట్గా హీ లైక్స్ ద అదర్ గర్ల్. అది తనకు వచ్చే హ్యాపీనెస్ ఆ అమ్మాయిలో ఉంది, ఎక్కడ లేదు. అప్పుడు వాడు ఎవరి కోసం బతకాలి? అంటే చెప్పాలంటే నన్ను త్యాగం చేసుకుని వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అనే దానికోసం సాక్రిఫైస్ చేయటమా? ఎవడేమంటూ కేర్ చేయకుండా నా అసోసియేషన్ బతున అనేది కరెక్టా? ఇక్కడ ఒకటి, ఇక్కడ వీడికి కొత్త అమ్మాయి నచ్చిందని కూడా అంత సీన్ కూడా లేదు. వీడికి పెళ్ళాము కావాలి, కొత్త అమ్మాయి కూడా కావాలి. సో పెళ్ళాము ఉండాలి కాబట్టి ఎందుకంటే పనులు చేసి పెట్టడానికో సొసైటీకి చూపించుకోవడానికో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ వాంట్స్ ద వైఫ్ ఆల్సో. ఇఫ్ ద వైఫ్ it can be guilt also, whatever. But if the wife wants to walk away, she should also be given whether it's adunu possessive ga ela untavu. I am talking about individuals. I am not talking about husband and wife. Correct. And she also has the right to walk away saying I don't need your car. If you don't feel that towards me, I don't feel this towards you. Whatever it is, whether it's valid, justified or not. adu cheptunna. Ippudu nenu wife place lo unte nenu annu uncheskunta, okay, no problem ani. నీ కారు నాకు వద్దు, నేను ఎగోగలను, కారు ఉంచేసుకుంటాను నేను. అక్కడే మీకే కనుక కారు అవన్నీ ఉండుంటే, సపోజ్ మీ ఎకనామిక్ హ్యాండ్ పైన అనుకోండి, మీరు వైఫ్ అయ్యండి, మీరు అప్పుడు లెఫ్ట్ లెగ్ తో తను వెళ్ళిపోతారు. నన్ను తక్కువ చేసేసి అమ్మాయి దగ్గరికి వెళ్తావని ఈగో హర్ట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ దట్స్ బీయింగ్ డిక్టేటెడ్ హియర్ ఇస్ పరస్పర మ్యూచువల్ ఎకనామిక్స్. దాన్ని దాటుకుని ఇంకేమన్నా ఉందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ మీరు చెప్తున్న సిచ్యువేషన్ దట్ ఈస్ అగైన్ రిలేటెడ్ టు సెన్స్ ఆఫ్ రైటియస్నెస్. ఎవరు రైట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నేను అనుకోండి, ఐ విల్ బీ వెరీ ఓకే విత్ మై గర్ల్ ఫ్రెండ్ ఆర్ మై వైఫ్ వాంట్ సంబడి ఎల్స్, ఐ విల్ రెస్పెక్ట్ హర్ విష్. అండ్ యూ స్టిల్ లివ్ విత్ హర్ యాస్ హస్బెండ్ అండ్ వైఫ్ if I want to, if it doesn't make a difference to me. I don't want to live with anybody, that's a different thing. But I have no problem. అంటే you mean in a context of relationship where you are with somebody, ఆ వాళ్ళు నాకు ఫలానా వాళ్ళు నచ్చారంటే యూ డోంట్ మైండ్ దట్ అంటే? నో నాట్ ఎట్ ఆల్. ఇది నేను ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ మ్యారీడ్, ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా దిస్ ఇస్ అ గర్ల్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ అండ్ షీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ సంబడి ఎల్స్. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిలేషన్షిప్ టు బ్రేక్ సో దట్ ఐ మైట్ గెట్ అ ఛాన్స్. నేను అలా ఆలోచించాను ఇప్పుడు. ఓహో, బ్రేక్ అయితే మేబీ ఐ విల్ గెట్ హర్ అని. ఓహో, వాళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అవుతాయి. సో ఆ రిలేషన్షిప్ని చెడగొట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను చాలా సటిల్గా. అక్కడ మీ హ్యాపీనెస్ ముఖ్యం కాబట్టి అది నా ఎఫర్ట్, అది నా ఆబ్జెక్టివ్. ఇక్కడేమో వీడియో పార్లర్ లాక్కున్నారు. అది కరెక్ట్. సో మొత్తానికి మీకు ఏది కావాలో మీరు హ్యాపీనెస్ తోటి, నాకు కావాల్సిన దానికోసం నేను నా కెపాసిటీని ఉపయోగించుకుంటాను. సో ఆ గంధపు గాలి ఇతరులను కూడా తాకి వాళ్ళు కూడా బాగుపడితే అదొక సైడ్ ఎఫెక్ట్. అది నా ఇంటెన్షన్ కాదు. అలా ఒక సృష్టిలో జరిగిపోయే అద్భుతాల్లో ఇది కూడా ఒకటి అంతే. వాళ్ళు కూడా కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటారు అంటారు. ఇష్టం ఉండాలి. నో, బట్ యాక్చువల్లీ అది కూడా ఒక ఫ్లీటింగ్ ఇది కదా ఆర్జీవి గారు. మీరు యూ కీప్ ఆన్ చేజింగ్. ఒక 10 సార్లు మీకు సినిమాలు తీయడం వచ్చేసాక 11వ సినిమా కొత్తగా తీస్తా, డిఫరెంట్గా తీస్తా అనుకుంటారు. అలాగే హ్యాపీనెస్ చేసి
ఏ హోగయా అని చెక్ లిస్ట్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ ఏంటి ఏమొస్తుంది, ఒక అమ్మాయి అయిపోయింది, 20 అమ్మాయిలు, 30 అమ్మాయిలు, 50 అమ్మాయిలు. వాట్ ఐమ్ సేయింగ్, మీరు ఆబ్జెక్టివ్స్ మారుతూ ఉంటాయి కదా డిపెండింగ్. సి లైక్ ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ 20 years బ్యాక్, మేబీ 20 years బిఫోర్ దట్. సో మీకు న్యూ డేటా వచ్చే కొద్దీ మీకు న్యూ ఆబ్జెక్టివ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ టైంలో నాకు ఏది ఎక్సైట్మెంట్ ఉంది, ఇవాళ పొద్దున్న వేరే ఉండొచ్చు, లాస్ట్ మంత్ వేరే ఉండొచ్చు. సో మీకు డేటా అనేది మీకు కాన్స్టెంట్ స్ట్రీమ్ ఇన్ఫ్లో వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆబ్జెక్టివ్, ఏ రోజు అయితే ఆబ్జెక్టివ్ లేదో అప్పుడు మీరు బోర్డమ్ వస్తుంది. కరెక్ట్. దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ రిపీటింగ్ ద టైం. ఇప్పుడు ఈత కొట్టి మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఉంటారు రిలేషన్షిప్స్ కాంటెక్స్లో, ఏదో సిచ్యువేషన్ కాంటెక్స్లో. అక్కడ పక్కన చేపలు వచ్చి కరిచినా లేకపోతే ఊపిరి ఆడకపోయినా వాడు, మీరు జస్ట్ ఒడ్డున నిలబడి కాళ్ళు తడుపుకోవాలి, ఇమోషనల్గా దిగిపోకూడదని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. బికాస్ అల్టిమేట్లీ అన్నిట్లో చూస్తే మీకు అడ్డొచ్చేది ఇమోషనే. Correct. What is it that stops you from making a certain decision in your life which you feel is, you know, is good for you, but you don't want to do it, is emotion. Yeah, but emotion ikkada ఏ కాంటెక్స్ట్ అంటున్నారు. See, it also the decision you don't make because of your foresight. Of sometimes ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఇలాంటి అవ్వటానికి ఆస్కారం ఉంది అని ఆ కాన్సిక్వెన్స్ని యూ మైట్ నాట్ వాంట్ టు బేర్. సో అది అగైన్ సెల్ఫ్ సెంట్రిక్ అంటారు, సెల్ఫ్ ప్రొటెక్టివ్ అండ్ సెల్ఫ్ ప్రెడిక్టింగ్ ఇన్స్టింక్ట్, కెపాసిటీ టు ఫోర్సీ. సో మీరు అనేది డెసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక్కోసారి నాట్ జస్ట్ ఇమోషన్ బట్ యువర్ అబిలిటీ టు సే దట్ అమ్మో ఈ డెసిషన్ తీసుకుంటే నాకు ఇలా అవ్వచ్చు, అల్టిమేట్లీ నేనే మళ్ళీ సఫర్ అవుతాను, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డివోర్స్ అయినప్పుడు నేను ఎనీ డెసిషన్ రిలేటెడ్ టు సమ్మన్ ఎల్స్, సంబడి విల్ గెట్ హర్ట్. ఇప్పుడు ఆ హర్ట్ని ఐ విల్ హ్యావ్ టు మెజర్ ఇట్ అగేన్స్ట్ మై హర్ట్, మై వాట్ ఎవర్ మై ఫీలింగ్స్ అట్ దట్ టైం. అప్పుడు నేను ఒక 7-8 years నేను నా డాటర్ని కూడా చూడలేదు. వేరియస్ రీజన్స్, ఎందుకంటే ఐ వాజ్ సో బిజీ ఇన్ బాంబే అండ్ ఐఎమ్ నాట్ ఏ పర్సన్ హూజ్ ఇన్ టు చిల్డ్రన్ అట్ ఆల్. సో అప్పుడు ఎందుకు షీ వాజ్ మేబీ తను 8 ఎంతో ఉంటుంది. ఒక 15-16 వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను మాట్లాడాను. నేను ఎలా మాట్లాడాను, అసలు నేను అలాంటి నాకు ఒక గుడ్ క్యారెక్టర్ చెప్పడానికి కానీ నేను అనుకున్న దానికన్నా వర్స్ట్ పర్సన్, నువ్వు విన్నదానికన్నా నీకు ఎవరైనా చెప్పిన దానికన్నా నేను నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించాను. ఇది మా ఫస్ట్ లైన్ నేను చెప్పింది 8 ఏళ్ళ. అది ఎందుకు చెప్పాను, ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ థింగ్. ఇప్పుడు నేను తన దగ్గర నా రెప్యుటేషన్ మంచిగా ఉండాలి అని నా ఎమోషన్ అయినప్పుడు నేను అలా చెప్పాను కాదు కదా. ఐ డోంట్ కేర్ వాట్ షీ థింగ్స్ అబౌట్ మీ. కరెక్ట్. సో ఐ వాంట్ టు బి ట్రూత్ఫుల్, ఇది నేను అని చెప్పాను. అప్పుడేంటి, దెన్ దే విల్ గెట్ కల్టివేటెడ్ టు దట్. సో ఇప్పుడు ఎప్పుడు మనం మాట్లాడినప్పుడు మీరు ఎంత క్యాజువల్గా చెప్తారో అంత క్యాజువల్గా వాళ్ళు తీసుకుంటారు. మీరు వాళ్ళు ఏదో మహా ఇది జరిగిపోయింది అన్న బిల్డప్ ఇస్తే వాళ్ళు కూడా అలా తీసుకుంటారు. సో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి ఐ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు టాక్ టు పీపుల్. అది అన్నిసార్లు వర్కౌట్ అవుతుందని చెప్పట్లేదు. వర్కౌట్ అవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ విల్లింగ్ టు బేర్ ద వర్స్ట్ సిచ్యువేషన్ బేస్డ్ అపాన్ మై డెసిషన్. నేను తీసుకునే 10 డెసిషన్స్లో 8 ఫెయిల్ అవుతాయి ఎప్పుడు, బట్ 2 విల్ వర్క్. సో ఫార్ దే వర్క్డ్. So the point is to keep on making decisions is how you have to live. ఎలా బతకాలంటే నిర్ణయాలు తీసుకుంటూ పోవాలి అంతే. ఇప్పుడు మీ దృష్టిలో irrespective of the consequences. మీ గురించి మీరు అన్నట్టుగా 5గురిని అడిగాం అనుకోండి, ఒకళ్ళు అంటారు అబ్బా ఏం జీనియస్ అంటారు, ఇంకోళ్ళు అంటారు మేధావి కానీ పాపం ఈ మధ్య ఏదో కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నారు అని అంటారు, ఇంకోళ్ళు అంటారు అబ్బా అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీసి ఇప్పుడు ఎందుకు చిన్న చిన్న వాళ్ళతో పిచ్చి సినిమాలు తీస్తారంటారు, ఇంకోళ్ళు రకరకాలు అంటారు. నథింగ్ ఆర్ నన్ ఆఫ్ దీస్ ఎఫెక్టివ్. No, none of them. Because I understand why I am taking that particular decision at any given time. వాళ్ళందరికన్నా వాళ్ళు బయట నుంచి వాళ్ళకున్న పర్స్పెక్టివ్ చూస్తున్నారు, నా పర్స్పెక్టివ్ అది కాదు. మీకు పుట్టుకతో వైరింగ్ డిఫరెంట్గానే ఉంటుందని చాలామంది ఫీల్ అవుతాం, నేను కూడా ఫీల్ అవుతాను చాలాసార్లు. బికాస్ అందరికీ ఇది పాసిబుల్ కాదు. మీరు ఈ పాసిబిలిటీని ఆఫర్ చేస్తున్నారు, నీకోసం నువ్వు బ్రతుకొని వినడానికి చాలా బాగుంది. ఒకరోజు లవ్ యువర్ సెల్ఫ్ అని థియరీస్ బోల్డ్ వచ్చాయి. అది ఏంటంటే గో ప్యాంపర్ యువర్ సెల్ఫ్, గో టు ద సలాన్, గెట్ పెడిక్యూర్, మెనిక్యూర్, ఈ అల్పమైన లెవెల్ నుంచి రకరకాల కానోటేషన్స్ వచ్చాయి. బట్ నోబడీ హ్యాస్ యాక్చువల్లీ గాట్ ద కరేజ్ టు డూ వాట్ యువర్ సేయింగ్, టు అబాండన్, టు క్విట్ వాట్ దే హ్యావ్ అండ్ గో ఆఫ్టర్. కరేజ్ కాదు అది, ఇట్ అండర్స్టాండింగ్. కరేజ్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ దట్. అది మీకు అర్థమైనప్పుడు
ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇప్పుడు ఈ నమ్మకాలకి ప్రేమలకి ఈ బంధాలన్నీ ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ డన్ ఫర్ ద సొసైటీ. ఇప్పుడు సొసైటీలో మీకు ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కంట్రోల్ చేయాలంటే యూ కెనాట్ డూ ఇట్ బికాజ్ animals, human beings were animals at some point of time. So they all are very independent and individualistic. They don't live, no animal lives for the sake of another animal, for example. మీరు దాన్ని ఆర్టిఫిషియల్గా మీరు ఎందుకు తిప్పారు సొసైటీ కోసం? ఇప్పుడు ప్యాక్ యానిమల్స్లో మీరు హ్యూమన్ బీయింగ్స్ అంత లార్జ్ గ్యాదరింగ్స్ ఎందుకు రావంటే ఏది బలవంతమైన ఒక కుక్కలు అనుకోండి, 2 కుక్కలు బలవంతంగా ఉంటే 2 కలిసి కొట్టుకుని విడిపోతాయి. యూనో ఆ విడిపోకుండా లార్జ్ నెంబర్స్ చేయాలంటే దాన్ని కంట్రోల్ చేయడానికి నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్తో వల్ల కాదు. దట్ ఈస్ వెన్ దే గాట్ ఇన్ ఆల్ దిస్ రిలీజను, మారల్ ఆస్పెక్టు, సోషల్ ఆస్పెక్టు, వీటన్నిటితోటి కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది నాకు అర్థమైపోయింది కాబట్టి నాకున్న నాలెడ్జా, ఇంటెలిజెన్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ తోటి సో నేను సొసైటీలో ఉండి యానిమల్ బతుకుతున్నాను. దీన్ని యానిమల్ అని ఎందుకు అంటున్నాను? ఐ ఫాలో ద లా. ఐ డోంట్ కేర్ అబౌట్ రిలీజన్ బికాజ్ రిలీజన్ అనేది ఇట్స్ ఎ డివైస్ టు ప్లేస్డ్ బై ద పీపుల్. హ్యూమన్ బీయింగ్స్ క్రియేట్ చేసింది కంట్రోల్ చేయడానికి అనేది నాకు అర్థమైంది కాబట్టి అది నేను కేర్ చేయను. సో వాట్ ఎవర్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ ఇన్ మై ఆబ్జెక్టివ్ ప్రొవైడెడ్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్, దానికి తగ్గ తీసుకుంటాను దాంట్లో నుంచి. అండ్ దట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ డిపెండింగ్ ఆన్ న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ మై న్యూ ఆబ్జెక్టివ్స్. యా. సో మీరు ప్రొలాంగ్డ్గా ఎవరి పట్ల, ఏ వ్యక్తి పట్ల, ఏ స్త్రీ పట్ల యూ హ్యావ్ నాట్ బీన్ ఎమోషనల్ ఎవర్ ప్రొలాంగ్డ్గా? అంటే ప్రొలాంగ్డ్ అంటే సీ దట్ ఈస్ ఆల్సో యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్టివ్. ఈ అమ్మాయితో విపరీతంగా ప్రేమలో పడిపోవాలని కూడా ఆబ్జెక్టివ్ నేను క్రియేట్ చేసుకుంటాను. It is not happening out of my control. Okay. I decide I want to be in love with this person. Yeah. But the decision can change. That's what I'm saying. Objective మారినప్పుడు అది మారిపోతుంది. సో సపోజ్ మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని రివర్స్ ప్రేమించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? My objective to keep on trying to achieve. Okay. Achieve చేయలేదు. Even objective అవ్వకపోయినా I may try it forever or I may change my objective at some point of time. Okay. Yeah. ఈ సినిమా క్లాప్ బోర్డ్ కొట్టాక కుదరలేదు, నెక్స్ట్ సినిమా అన్నట్టు అలాగే అంతే. ఆ ఇంటర్వ్యూలో మీరు అసలు స్ట్రగుల్ అవ్వరు? No, never. No other person made me happy or sad. Yeah. అంతేనా? అది నా డిసిషన్. You will decide. సాడ్ అయితే వదిలేస్తాను. హ్యాపీనెస్ అనేది నా డిసిషన్. అసలు ఒక మనిషికి తన డెసిషన్స్ మీద, తన థాట్ ప్రాసెస్ మీద అంత నమ్మకం కుదరడానికి బేస్ లైన్ ఏంటి? ఆప్షన్ ఏ, ఇక్కడ నుంచి అక్కడ నడుస్తాం, టేబుల్ అడ్డొస్తే కింద పడతాం, అంతే కదా, పోతే పోనీ అదా? లేకపోతే నేను ఎప్పుడు కరెక్ట్ అడుగు వేస్తాను అని కాన్ఫిడెన్సా? లేదు పడినా కూడా ఎవరో వచ్చి నాకు చేయిస్తారు, నేను లేస్తానన్నా? హౌ డు యూ ఫార్మ్ దట్ ఈక్వేషన్ విత్ యువర్ సెల్ఫ్ టు బీ ఏబుల్ టు మేక్ దోస్ డెసిషన్స్ ఫర్ ఎలా బ్రతకాలి? డైరెక్ట్లీ బేస్డ్ అపాన్ ది ఎండ్ ఆబ్జెక్టివ్. అంటే ఎండ్ ఆబ్జెక్టివ్లో ఈ డెసిషన్ తీసుకుంటే ఇది రిస్క్ ఉన్నాను. అంటే ఉదాహరణకి ఒక ఐలాండ్ ఉంది, నేను ఇక్కడి నుంచి ఐలాండ్కి ఏదాలని ఉన్నా. ఐ వాంట్ గో టు దట్ ఐలాండ్, దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. మధ్యలో వాటర్ ఉంది, వాటర్లో షార్క్స్ ఉండొచ్చు, లేకపోతే తుఫాన్ రావచ్చు, లేకపోతే పెద్ద అల రావచ్చు, ఏదన్నా ఈతున్నప్పుడు నా శక్తి అయిపోయినా మునిగిపోవచ్చు, ఇలాంటి 5-6 ఉన్నాయి. బట్ ఇఫ్ మై ఆబ్జెక్టివ్ ఇస్ టు గో దేర్, I will just weigh the risks against the pleasure I will get when I reach the island. మీరు కారు ఫాస్ట్గా తోలితే యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇఫ్ యు ఆర్ వేయింగ్ ద థ్రిల్ ఆఫ్ డ్రైవింగ్ ద కార్ ఫాస్ట్, దట్ అవుట్వేస్ దట్ యూర్ విల్లింగ్ టు టేక్ ద రిస్క్. అదొకటి. రెండోది, మీరు ఇప్పుడు ఒక గోడ ఉంది, 4 feet ఉంది హైట్, 4 feet హైట్ 1 foot విడ్త్ ఉంది. నేను నడవమంటే విల్ వాక్. అదే 1 foot విడ్త్ ఉండి 8 feet చేస్తే యూ వోంట్ వాక్ సో ఫాస్ట్. 12 feet చేస్తే ఒక్కొక్క అడిగి వేస్తారు, 16 feet అయితే నడవరు అసలు. సో ద హైట్ ఆఫ్ ద రిస్క్ ఈజ్ ఇంక్రీజింగ్, విడ్త్ ఈజ్ ద సేమ్. మీ ఫస్ట్ ఎబిలిటీ కూడా ఇక్కడే ఉంది. సో ఈ డెసిషన్కి మీరు ఎంత కాన్సిక్వెన్స్ అనేది దట్ ఈస్ వేయింగ్ అగెయిన్స్ట్ యువర్ డిజైర్ టు డూ దట్.
సో వుడ్ యూ యాక్చువల్లీ సే ఇన్ సమ్ సెన్స్, మీరు ఫిలాసఫీ ఇంత మాట్లాడతారు కాబట్టి ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ యువర్ ఎలా బ్రతకాలి అదే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారా? Definitely, yeah, I would say that. I mean, see, that is what, and first of all, for you to be honest to yourself and to understand yourself is the first requisite. అదే కదా మీరు చెప్పుకోగలటం అనేది బిగ్గెస్ట్ థింగ్. సో ట్రూ. అది చెప్పుకోగలిగితే ఇట్స్ హాఫ్ ద బ్యాటిల్ వన్. అట్లీస్ట్ యూ నో యువర్ పెయిన్ పాయింట్స్ అండ్ యువర్ ప్రెషర్ పాయింట్స్, అక్కడే తగలడ్డా కూడా, అంతేగా? అది ఈ ప్రాసెస్లో అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కమ్స్ అప్. టైం మన చేతుల్లో ఉండదు. టైం ఒక్కటే లిమిటెడ్. డబ్బులు పోతే సంపాదించవచ్చు, మనుషులు పోతే కూడా వేరే మనుషులు వస్తారు లైఫ్లోకి, అవన్నీ ఓకే, కరెక్ట్. బట్ టైం అన్నది తిరిగి రానిది. టైం కాంటెక్స్ట్ ఎలా అప్లై అవుతుంది, ఎలా బ్రతకాలి క్వశ్చన్లో? సో ఇప్పుడు టైం ఇక్కడ టూ కాంటెక్స్ట్ అన్నాడు. ఒకటి టైంకి రిలేటెడ్ ఏజ్ కూడా ఉంది, రైట్? సో ఇప్పుడు నేను వెన్ ఐఎమ్ అట్ ఎ సర్టన్ ఏజ్, what am I? I am a sum total of my experiences till that time. ఆ టైం వరకు నాకు తెలిసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 years నుంచి 20 years తెలిసిన దానికి 30 నుంచి 40కి దెర్ క్యాన్ బి వాస్ట్ డిఫరెన్స్. 60 టు ఇంకో వేరే దానికి వేరే డిఫరెన్స్ ఉండొచ్చు. సో యువర్ సమ్ టోటల్ కలెక్టివ్నెస్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్ హ్యాస్ అ డైరెక్ట్ బేరింగ్ ఆన్ ఆ పర్టికులర్ టైం ఎలా బతుకుతున్న దాని మీద బేరింగ్ దానికి ఉండదు. అది కూడా ఏ ఇద్దరికి సేమ్ ఉండవు. అందరి ఎక్స్పీరియన్సెస్, అందరి ఏజెస్, అందరి వాళ్ళకున్న సర్కమ్స్టాన్సెస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దానికే బిన్ దేర్ డన్ దట్ అంటారు కదా. కొంతమంది దే ఎగ్జాస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రేకప్స్, హార్ట్ బ్రేక్స్ అన్ని అయిపోయాక క్లియర్ చేసుకుంటారు. సో ఇన్ దట్ కాంటెక్స్ ఇప్పుడు నేను సపోజ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏజ్ అనేది ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఏజ్ ఈజ్ నాట్ రియలీ ద ఏజ్, but how much your body starts failing you. కానీ టెక్నికలీ స్పీకింగ్ your body can fail you even when you are born. కరెక్ట్. మీరు ఒక డిఫార్మిటీతో పుట్టచ్చు, ఇంకోటి కన్నా అస్సలు బాగుండకుండా పుట్టచ్చు, అలాంటి వేరియస్ నేచర్ థింగ్స్ ఉంటాయి. సో ఫైనల్గా మీకున్న కాంటెక్స్ట్ మీకుంది ఏంటి అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎ గుడ్ లుకింగ్ గాయ్. సో నేను కాలేజ్లో ఏం చేసేవాడిని, నేను సింపుల్ ఐడియా. సో అదర్ గుడ్ లుకింగ్ గైస్ వాళ్ళందరూ మంచి బట్టలు వేసుకుని స్మార్ట్గా ఉండేవారు. నేనేమో చింపిరి జుట్టు వేసుకుని లాల్చి వేసుకుని తిరిగేవాడిని. బికాజ్ ఇఫ్ ఐ గో ఇన్ దట్ రూట్ ఐ విల్ నాట్ బి అట్రాక్టివ్. ఇది అదే జోన్లో వెళ్తే, నేను ఆపోజిట్లో చింపిరి జుట్టుతో వెళ్తే ఏదో ఇంటలెక్చువల్గా ఉన్నా అనుకునేవారు అమ్మాయిలు. సో అలాగా డిఫెన్స్ మెకానిజమా, మ్యానిపులేషనా, లేకపోతే మీ ఐక్యూ వాట్ ఎవర్ యూజ్ చేసి మీకున్న పడదు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఏజ్ ఆల్సో. ఇప్పుడు నేను ఇప్పుడు నా ఏజ్ కన్నా ఇంకా 20 ఏళ్ళు తక్కువైతే బాగుంటుందా అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్, బికాస్ మై ఎంటైర్ పర్సనాలిటీ కేమ్ టుగెదర్ విత్ ఆల్ దట్ థింగ్ హ్యాపెనింగ్. కరెక్ట్. అందులో నేను ఒకటి తీసేస్తే ఐఎమ్ నాట్ ద సేమ్ గై అట్ 40, ఐఎమ్ నాట్ ద సేమ్ గై అట్ 20. కాబట్టి మీరు ఇవాళ ఇప్పుడు నాకు ఎవరన్నా ఒక ఇది ఇచ్చారు అనుకోండి, యూ కెన్ గో బ్యాక్ టు యువర్ 20s అని నాకు దేవుడు అలాంటి ఎవడో వరం ఇచ్చేస్తే, అప్పుడు నాకు 20 years అప్పుడు ఉన్న మైండ్ సెట్ ఉంటే ఐ వోంట్ వాంట్ దట్, బికాజ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై మైండ్ నౌ. ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద మైండ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 20s. సో ఆర్జీవీ అనే ఏజ్కి డెత్కి భయపడటం. సి డెత్ ఇస్ ఎ మిస్టరీ యాక్చువల్లీ. ఏజ్ అనేది ఫెయిలింగ్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు డెత్ అనేది మీరు ఏమవుతుందో తెలియదు కాబట్టి మీకు భయం వేస్తుంది. అండ్ ప్రాబ్లీ యు ఆర్ లీవింగ్ వాట్ యూ నో, యు ఆర్ ఫెమిలియర్ విత్. అది పీపుల్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, మీరు చేస్తుంది అవ్వచ్చు, ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అన్నోన్ ప్లేస్కి అనేది ఒక కాన్షియస్ ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది. అప్పుడు మీరు మైండ్లో అది ఎలా ఉంటుందో చూద్దాం, వేరే చచ్చిపోయి ఎలా ఉంటుందో చూద్దాం అనే ఎక్సైట్మెంట్ మీరు బిల్డప్ చేసుకుంటే యూ వోంట్ బి స్కేర్డ్ ఆఫ్ డెత్. కొత్త ప్లేస్కి వెళ్ళటానికి చావటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏం లేదు కదా. మీరు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు చచ్చిపోయాక? అది తెలియదు కనుక ఎక్సైట్మెంట్. అదే అంటే ఓకే తెలియదు కాబట్టి. అంటే ఇప్పుడు నాకు నేను చేసిన పటికి నేను స్వర్గం వెళ్ళేది ప్రసక్తే లేదు. అది అంటే నాట్ దట్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు స్వర్గంలో ఉన్న రంభావరవస్సులో ఎంతో కొంత ఇక్కడ నేను అయిపోయింది. నాకు ఏళ్ళకన్నా అందంగా ఉంటారు అని చెప్తే అది జస్ట్ స్పెక్యులేషన్. అది
అది బ్యూటీ అనేది మీ ఐస్లో ఉంటుంది కానీ ఎవరో డిసైడ్ చేసిన బ్యూటీ అని నాకు బ్యూటిఫుల్గా అనిపించకపోవచ్చు. సో ఐఎమ్ నాట్ టెంప్టెడ్ విత్ దట్. ఇంకోటి నరకంలో అనిపించి ఇచ్చేస్తారు, అది చేస్తారు. ఓకే, దట్ ఈస్ ఎ ఫేబుల్, బికాస్ ఫస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో అప్పుడు డెత్ తర్వాత రీఇన్కార్నేషన్, ఇప్పుడు ఇంతవరకు నేను పాస్ట్ బర్త్లో ఎలా ఉన్నా అని ఎవరు చెప్పలా. సో రీబర్త్ అనేది ఇట్స్ ఎ కాన్సెప్ట్. సో బట్ ద పాయింట్ ఈస్, ఇఫ్ ఐ కమ్ టు ఎ స్టేజ్, అంటే నా పనులు నేను చూసుకోకుండా ఒక ఫెయిలింగ్ ఆఫ్ ద బాడీ వస్తే, అండ్ వెనెవర్ అది ఇప్పుడు రావచ్చు, ఇంకా ఏజ్ వచ్చి ఎక్కడైనా రావచ్చు, దట్ ఈస్ వెన్ ఐ విల్ డై డెఫినెట్లీ. బికాస్ దెన్ ఐ డోంట్, ఇట్స్ నాట్ వర్తింగ్, ఇలా బతకాల్సిన అవసరం లేదు అని మీరు డిసైడ్ చేసుకుంటా. దెన్ ఐ విల్ టేక్ ఎ ఛాన్స్. యా. సో ఇప్పుడు గుండెలు మీరు చేసి చెప్పండి, ఆర్జీవీ అల్గోరిథం మాకు అర్థమైంది ఏంటంటే, మీకు బోర్డమ్ ఈస్ పార్ట్ ఆఫ్ యూ, అంటే యూ ఫ్రమ్ ఐ నెవర్ గెట్ బోర్డ్. యూ నెవర్ గెట్ బోర్డ్. ఐ నెవర్ ఎవర్ గెట్ బోర్డ్. Okay, so బికాస్ నేను ఆబ్జెక్టివ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి బోర్డమ్ అంటే ఉండడానికి ఛాన్స్ లేదు నాకు అసలు. సో మీరు డబ్బులు సంపాదించేశారు, అంటే యూ హ్యావ్ సీన్ ఇట్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్. కీర్తి ప్రతిష్టలు బోల్డతో వచ్చేసాయి. అమ్మాయిలు సరే చెప్పక్కర్లేదు, మీరు చెప్పిన అఫీషియల్ అన్అఫీషియల్ అన్నీ కలుపుకుంటే ఇంకా డన్ కంప్లీట్లీ. మీకు ఇష్టమైనవన్నీ మీ వాట్కా అది ఇది మీరు ఓపెన్గా చెప్పేశారు. యూ యాక్చువల్లీ ఆల్మోస్ట్ పుష్డ్ యువర్ సెల్ఫ్ టు ద పీక్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ స్ఫియర్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్? See, first of all, దానికి ఎండ్ ఉండటం అనేది దట్ ఈస్ నాట్ ద రైట్ సపోజిషన్, బికాస్ ఎమోషన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, యూనో. సో యూ కుడ్ బీ, అంటే మీకు యాంటిసిపేషన్, ఎక్సైట్మెంట్, ఆబ్జెక్టివ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ అన్ అన్ఎండింగ్ థింగ్. It is